అందరికీ ముక్కోటి ఏకాదశి రోజైతే మా గుడిలో ఎంత బాగా పూజ చేస్తారో మీకైతే ఈ వీడియోలో చూపిస్తాను. వీడియోని లైక్ చేసేయండి. వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనం చేయాలి. అంటే గుడిలో ఉన్న మొత్తం ద్వారాలన్నీ మూసి ఉత్తరం నుంచి ఉండే ద్వారాన్ని మాత్రమే తెరిచి ఉంచుతారు. ఆ ద్వారం ద్వారానే మనం దర్శనం చేసుకోవాలి ముక్కోటి ఏకాదశి రోజు. ఇక ఎంత బాగా డెకరేషన్ చేశారు చూసారు కదా. ఇవన్నీ నిజమైన ఫ్లవర్సే, ఏవి ప్లాస్టిక్ ఫ్లవర్స్ అయితే యూజ్ చేయలేదు. ఎప్పుడు అలానే చేస్తారు. ఇంకా లోన చూస్తే ఇలా అయితే ఉంటుంది. డెకరేషన్ చూసారు కదా, ఇవన్నీ లిల్లీ పువ్వులు అలానే బంతి పువ్వులతో చాలా డిఫరెంట్గా చేశారు. ఈసారి చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంది. వీడియో అంత సరిగ్గా ఎందుకు తీయలేదంటే గుడిలో పంతులు గారు తిడతారు వీడియో తీస్తే. దేవుడి దగ్గరికి వచ్చామంటే ప్రశాంతంగా దేవుడిని దర్శించుకోవాలి వీడియోస్ తర్వాత అనేసి అంటారు. అందుకే ఫొటోస్కి వీడియోస్కి నాట్ అలౌ. కాకపోతే మేము తెలియకుండా తీసాం. ఇంకా సాయంత్రం అయితే 9 లేదా 11 రకాల పువ్వులతో 108 బుట్టలతో అయితే పూజ జరుగుతుంది దేవుడికి. కాకపోతే 108 కన్నా ఎక్కువ అవుతున్నాయి ఒక 4-5 ఇయర్స్ నుంచి. ఈసారి 500 అనుకున్నారు. కాకపోతే 500 కన్నా ఎక్కువ మందే వచ్చారంట. బుట్టకి 200 రూపాయలు కట్టాలి. దానికి ఒక టోకెన్ ఇస్తారు. ఆ టోకెన్ తీసుకొచ్చి ఆ రోజు ఈవినింగ్ అయితే అది నైట్ అయిపోద్దండి. ఆ రోజు ఈవినింగ్ అయితే బుట్టకి ఇవ్వాలి. అది ఆ టోకెన్ ఇస్తేనే మనకు ఆ బుట్ట ఇస్తారు. ఇక సాయంత్రం వైకుంఠ ఏకాదశి రోజే సాయంత్రం అయితే గుడి దగ్గర నుంచి వేరే ఒక దగ్గర రాజుగారి ఇల్లులు ఉంటాయండి. రాజుగారి ఇల్లులు ఉంటాయి కదా, అక్కడ బుట్టలు 108 కన్నా ఎక్కువే ఉన్నాయిలెండి. ఒక 500 బుట్టలు ఉన్నాయి ఈసారి. 500 కన్నా ఎక్కువే ఉన్నాయన్నారు. ఆ బుట్టలన్నీ అక్కడ పెట్టి ఇలా ఊరేగించుకొని దేవుడిని పంతులు గారికి కలశం ఇచ్చి ఇలా పైన గొడుగు లాంటిది పట్టుకుంటారు. ఇంకా ఇవన్నీ చూసారు కదా, డప్పులతోని మేళాలతోని వెళ్ళి ఆ బుట్టలైతే తీసుకొని వస్తారు. వీళ్ళందరూ మాక్సిమం ఎల్లో శారీసే కట్టుకుంటారు. బుట్ట మోసే వాళ్ళందరూ బ్లాక్ కలర్ ఉండకూడదు అంటారు. చూస్తున్నారు కదా, వీళ్ళందరూ 500 కన్నా ఎక్కువ మంది ఉన్నారు. దగ్గర దగ్గర 700-800 బుట్టలు ఎన్నో అయ్యాయి అన్నారు. వీళ్ళందరూ మోసే వాళ్ళే బుట్టలు. చాలా వరకు ఇందులో మోసేవారు. మా ఊర్లో కన్నా అంటే మా చుట్టుపక్కల ఉండే ఊర్ల కన్నా దూరం నుంచి వచ్చే వాళ్ళే చాలా మంది ఉన్నారు. ఈ టెంపుల్ అడ్రస్ ఎక్కడంటే విజయనగరం జిల్లా షుగర్ ఫ్యాక్టరీ నుంచి ఒక 6 కిలోమీటర్ల లోపలికి వస్తే ఉంటుందండి. అడ్రస్ ఈజీగా చెప్పుకోవచ్చు. దేవుడైతే ఇలా ఉంటాడు. ఇంకా వైకుంఠ ఏకాదశి రోజైతే వెన్నతో పోస్తారు, చూపిస్తాను. ఇది కేరళ డ్రమ్స్ అంట. ఫస్ట్ టైం చూస్తున్నాను రియల్గా. అలానే కోలాటం కూడా పెట్టారు. కోలాటం ఇక్కడ మా దగ్గరలోని వాళ్ళే, ఆ ఊర్లో వాళ్ళే. చాలా బాగుంటుంది. మీరు యూట్యూబ్లో సెర్చ్ చేసినా వచ్చేస్తుందండి. విజయనగరం జిల్లా వేణుగోపాల స్వామి టెంపుల్. అనమరాజపేట అని కొడితే కేరళ డ్రమ్స్ అయితే చాలా బాగున్నాయండి. ఎంత ఎనర్జెటిక్గా ఉన్నారంటే చూస్తున్నారు కదా, బ్యాక్ సైడ్ టెంట్లు ఉన్నాయా, అక్కడ బొట్లు ఉంటాయి. పక్కన వాళ్ళందరూ లైన్లో నించొని వెళ్ళి తెసుకొస్తారు. ఇలా దేవుడిని అయితే నుంచోబెడతారు. బుట్టలు చూస్తున్నారు కదా, పట్టుకున్నారు కొంతమంది. అలాగా వాళ్ళని ఒక ఆర్డర్లో పెట్టి లైన్లో పెడతారు. దేవుడిని అయితే ముందు నడిపిస్తారు. ఇలా కేరళ డ్రమ్స్ అలానే కోలాటంతో ఊరేగించుతూ తీసుకెళ్తారు. బాంబులు కూడా పెడతారు. చూసారు కదా, చామంతుల్లో నాకు తెలిసి ఒక 5 వెరైటీస్ చూశాను నేను. తులసి, లిల్లీ పువ్వులు, ఇంకా అలానే ఇంకొన్ని ఏమో చాలా చాలా డిఫరెంట్ కలర్స్ అండి చామంతుల్లో. చూస్తున్నారు కదా, బుట్టలు మోస్తున్నారా, ఇవన్నీ గోవింద గోవింద నామంతో పలుకుతుంటూ వెళ్తారు. అలానే పాటలు కూడా పాడుకుంటూ గుడి దగ్గరికి అయితే తీసుకెళ్తారు. వీళ్ళందరినీ లైన్గా డివైడ్ చేసి తీసుకెళ్తారు. లేకపోతే తోసేసుకొని బుట్టలు కింద పడకూడదు అంటారు. పడిపోతారు ఏమన్నా టెన్షన్తో 2 లైన్లుగా తీసుకెళ్ళి ఆర్డర్లో నడుస్తారు. అలాంటి చాలా బాగుంటుంది. న్యూస్లో కూడా వస్తుందండి. మీరు వైకుంఠ ఏకాదశి రోజు చూస్తే మా లోకల్ ఛానల్ వచ్చి మైత్రి మీడియా, అది ఎంఎంటీవీ వాళ్ళు వస్తారు. చాలామంది వస్తారు. చాలామంది వీడియోస్ తీసి యూట్యూబ్లో కూడా పెట్టుకుంటారు. ఇక్కడ బయటికి ఎవరికి తెలియదండి. చాలామంది నేను యూట్యూబ్లో పెట్టడం చూశాను. చాలా అంటే చాలా బాగుంటుంది. మా గుడిలో ఎందుకు ఫొటోస్ వీడియోస్ అలౌ లేదంటే నార్మల్గా అయితే సాటర్డే తీసుకోవచ్చు. పూజ అంతా అయిపోయాక తీసుకోవచ్చు. సాటర్డే కూడా చాలా బాగా పూజ చేస్తారు. ఆ రోజైతే ఇంకా వెన్నతో దేవుని తయారు చేస్తారు. పూజ జరుగుతుంటే ఇక గోదాదేవిని తీసుకెళ్తారండి. తర్వాత ఇలా చూస్తున్నారు కదా, పల్లకి పైన గోదాదేవిని రెడీ చేసి అక్కడ తీసుకెళ్తారండి రంగనాథ స్వామి దగ్గరికి. అప్పటి వరకు రంగనాథ స్వామికి పూజ జరుగుతుంది. చూస్తున్నారు కదా, పల్లకీపై ఊరేగిస్తూ తీసుకెళ్తున్నారు. నార్మల్గా ఈ ధనుర్మాసంలో కూడా ఈ నెల రోజు ఇలానే పల్లకీ పైన ఊరేగించడం అంటే గుడి చుట్టూ 3 సార్లు తిప్పి పాటలు పాడుకుంటూ పూజ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. గుడికైతే ప్రసాదం కోసమైనా వెళ్ళిపోవచ్చండి. అంత బాగా చేస్తారు పూజారి గారు. చాలా అంటే చాలా బాగా చేస్తారు. ఈ పూజారి గారు వచ్చినాకే మా గుడి అయితే బాగా డెవలప్ అయింది. గుడి వేణుగోపాల స్వామి టెంపుల్ అంటే తెలుస్తుంది విజయనగరంలో. యూట్యూబ్లో కట్టొచ్చు, గూగుల్లో కూడా సెర్చ్ చేస్తే ఆటోమేటిక్గా అడ్రస్ వచ్చేస్తుంది. అమ్మవారిని చూడడానికి 2 కళ్ళు చాలేదండి. ఎంత బాగా తయారు చేశారంటే అదొక కళలండి.
తయారు చేయాలంటే అందరికీ వీలు కాదు. అంత బాగా తయారు చేశారు. చూసారు కదా ఎంతమంది జనం ఉన్నారో అసలు. ఈ గుడిలోకైతే సాటర్‌డే డైలీ వెళ్ళినా హెయిర్ లీవ్ అనేది చేసుకొని వెళ్ళకూడదు. ఏ గుడికైనా సరే హెయిర్ లీవ్ అనేది చేసుకొని వెళ్ళకూడదు. చూస్తున్నారు కదా అస్సలు ఖాళీ లేదు. మేమెక్కడో చివరనున్నాం. పూజ కూడా సరిగ్గా చూపిద్దామంట కుదరట్లేదు. కాకపోతే ఆ పూజ చూడడానికే ఎంత దూరం నుంచైనా చూడొచ్చు. అంత చేస్తారు పూజ. మీరు కూడా ఎప్పుడైనా వెళ్తే మాకైతే కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చూసారు కదా ఎటువైపు చూసినా మనుషులే ఉన్నారు. మేము వేరే వైపు వెళ్లి చూసాం. అయినప్పటికీ కూడా ఖాళీ లేదు. అస్సలు ఇక్కడ నుంచొని వీడియో తీస్తుంటే తిడుతున్నారమ్మ కూర్చోండి, కూర్చోండి మాకు పూజ కనిపించట్లేదని. ఎంత ప్రశాంతంగా అయిందో దర్శనం అయితే మాకు. మేము మార్నింగ్ 6కి అలా వెళ్దాం అనుకున్నాం కానీ ఫుల్ మనుషులు ఎక్కువ ఖాళీ ఉండదని చెప్పి వెళ్ళలేదు. 9:30కి వెళ్ళాం. అయినప్పటికీ జనాలు అస్సలు ఖాళీ లేదండి. చాలా సేపు ఒక 1½ అవర్ ఏమో లైన్‌లో నించున్నాం. ఇంకా దర్శనం అయ్యాక ఫోటోలయితే తీసుకున్నాం. ఇంక ఇదంతా ఈవినింగ్ చూడండి. ఆడుతూ, పాడుతూ దండలు వేయాలంటారు. అందుకే పంతులు గారు ఇలా తిప్పుతూ వేస్తున్నారు. కిందన పువ్వులు చూసారు కదా స్టేజ్ పైన ఎన్నున్నాయో. డెకరేషన్ కూడా సూపర్ అంటే సూపర్‌గా చేశారు. ఎవరో తెలియదు కానీ ఆ డెకరేషన్ వాళ్ళది మా దగ్గరలోనే అనుకుంటా. విన్నట్టున్నా నేను కూడా వాళ్ళ నేము. డెకరేషన్ అయితే సూపర్ అసలు. ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ. దేవుడిని ఇంత దగ్గరగా చాలా సార్లు దగ్గరగా చూసామండి. ఎందుకంటే మా ఊరి దగ్గరలోనే అని చెప్తున్నాను కదా. ఇంటి దగ్గర నుంచి గుడి 1/2 కిలోమీటర్ మాత్రమే. ఇంకా అక్కడ వచ్చే వాళ్ళందరికీ భోజనం కూడా ఏర్పాట్లుంటాయి. మేము ఇంటికెళ్ళి తినేసి వచ్చేసాం. కానీ ప్రసాదంగా కొంచెం అయితే తిన్నాము. ఇక్కడ చూస్తున్నారు కదా అలా ఆడుతూ పాడుతూ దేవుడికి దండలు వేస్తున్నారు. ఈ వీడియోని ఇంతవరకు చూస్తుంటే లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. మీకు దగ్గరలో ఇంకా చూపించాలనుకున్నాను కానీ ప్లేస్ లేక ఇంకా ఖాళీ లేదు. మేము దగ్గరికి వెళ్ళే ఛాన్స్ లేక ఇలానే తీశాను. వేరే వైపు వెళ్ళి తీశాను ఇది కూడా. అయినా ఇంత దూరం నుంచి ఉండగలిగాం. ఇంక అందరూ తినడానికి లెగుస్తారు కదా అప్పుడైతే దగ్గరికి వెళ్ళి వీడియో తీసాం. చూడండి ఎంత బాగా చేశారు పూజ. చూస్తున్నారు కదా దేవుడి విగ్రహం కనిపించాలని పువ్వులు కిందకి తోస్తూ ఉన్నారు. ఎంత బాగా అంటే చాలా బాగా దర్శనం జరిగింది దేవుడిది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.